Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. Andhra Pradesh, Bihar ko iche kramanlo o kotta pratipadana finance minister chesaru. Deenni Purvodaya annaru. Ante eastern part of India, West Bengal, Bihar, Orissa, Jharkhand, Andhra Pradesh, వీటి ప్రగతి కొరకు, ఎకనామిక్ గ్రోత్ కొరకు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కొరకు, ఇక్కడ ఆర్థిక వృద్ధిని వేగిరపరిచేందుకు మేము పూర్వోదయ అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం అన్నారు. ఫస్ట్ టైం నిర్మలా సీతారామన్ జాగ్రఫీని మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఇండియాలో వస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు తెలిసినంతవరకు అది సౌత్ ఇండియా అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ మనం దక్షిణ భారతదేశంలో భాగం, మనం తీసుకెళ్ళి ఈస్టర్న్ భారతదేశంలో కలిపేశారు. మరి ఏ రకంగా కలిపారంటే మరి రాజకీయ అవసరాల కొరకు జాగ్రఫీనే మార్చిపడేశారు. సో కారణం ఏదైనాను ఈస్టర్ను వెస్టర్ను పోనీ ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిగితే ఆనందపడతాం. ఏం చెప్పారు ఇందులో? మొదటిది క్యాపిటల్, అమరావతికి ఆ మద్దతు ఇస్తామని క్లియర్గా ప్రకటన చేశారు. కానీ ఇందులో ఇక్కడే కొంత కన్ఫ్యూషన్ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ మీరు బడ్జెట్ స్పీచ్ చూడండి, ఆ స్పీచ్లో ఏమన్నారు? రెండు కీలకమైన పదాలు ఉన్నాయి. ఒకటి ఫెసిలిటేట్, రెండవది అరేంజ్. గ్రాంట్ అన్న పదం రాలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ కోరుకునేది ఏంటంటే క్యాపిటల్ సిటీకి ఒక ఫైనాన్షియల్ స్పెషల్ గ్రాంట్ కావాలని కోరుకుంటున్నాం. నేను అనేక సార్లు చెప్పాను ఎందుకు కోరుకుంటున్నాం, ఎందుకు లెజిటిమేట్ ఇది, ఎందుకు న్యాయమైంది. బీహార్ కానీ ఒరిస్సా కానీ ఇతర రాష్ట్రాల డిమాండ్లతో దీనికి సంబంధం లేదు అని నేను ఎందుకు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితి. సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ సిటీ, ఇన్కమ్ జనరేటింగ్ సిటీ, క్యాపిటల్ సిటీని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. అందుకు కంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ బడ్జెట్లోనైనా కంపెన్సేట్ చేశారా అంటే, ఈ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది వీ విల్ ఫెసిలిటేట్ అన్నారు. డెవలప్మెంటల్ ఏజెన్సీస్ ద్వారా, మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా 15,000 crores ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా మేము ఫెసిలిటేట్ చేస్తాం, అరేంజ్ చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ సహకారం కొనసాగుతుంది అని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి
దివ్యమైన భవ్యమైన రాజధాని నిర్మాణానికి హైదరాబాదును తలదన్నే ఢిల్లీనే అసూయపడే రాజధాని నిర్మిస్తామన్న మోడీ చంద్రబాబుల ప్రామిస్కు అనుగుణంగా గ్రాంట్ ఉందా మీరే ఆలోచించండి. 5 ఏళ్లలో ఎంత ఇస్తారో చెప్పలేదు. క్యాపిటల్ సిటీ నిర్మాణానికి మొత్తం మీద ఎంత సాయం చేస్తారో చెప్పలేదు. నిజంగానే ఒక 50,000 కోట్ల కనుక సాయం చేసే ఆలోచన ఉంటే మేము 50,000 కోట్లు సాయం చేస్తాం 5 ఏళ్లలో, అందులో మొదటి ఏడాది 15,000 కోట్లు ఇస్తున్నామని చెప్పేవారు. అలా చెప్పకుండా ఏమన్నారంటే ఫైనాన్స్ మినిస్టరు 15,000 కోట్లు అరేంజ్ చేస్తాం, ఫెసిలిటేట్ చేస్తాం, భవిష్యత్తులో కూడా ఈ సహకారం సపోర్ట్ కొనసాగుతుంది అన్నారు. ఇందులో గ్రాంటా లేకుంటే అది అప్పు మీద వడ్డీ ఎవరు కట్టుకుంటారు, అప్పు ఎవరు కట్టుకుంటారు, ఎక్కడా లేదు. ఇందులో మల్టీలేటరల్ ఏజెన్సీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నారు. అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇతర అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు కావచ్చు. అంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా వచ్చేటువంటి డబ్బుకు ఎప్పుడు కూడా రాయితీలో డబ్బు ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. ఆ షరతులు ఏంటో మనకు తెలియదు. అలాగే వడ్డీ కూడా ఉంటుంది. మరి ఈ అప్పు ఎవరు తీరుస్తారు, వడ్డీ ఎవరు తీరుస్తారు? అభ్యంతరం లేదు. మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు ఇప్పించి ఆ 15,000 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా అసలుతో సహా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తే మనకేమీ అభ్యంతరం లేదు. బడ్జెట్ ద్వారా గ్రాంట్ ఇచ్చినా లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా డబ్బులు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వస్తే చాలు. ఆ భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలపైన లేకపోతే చాలు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే గ్రాంట్ రూపంలో బడ్జెటరీ గ్రాంట్ రూపంలో ఇచ్చి ఉంటే ఆ మాట అనేవారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో బడ్జెటరీ గ్రాంట్ రూపంలో ఇవ్వడం లేదు అని. మన 48 లక్షల కోట్లు అనుకుంటాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 15,000 కోట్లు గ్రాంట్ ద్వారా, స్పెషల్ క్యాపిటల్ సిటీ గ్రాంట్ ద్వారా ఇవ్వడం సాధ్యం కదా. ఎందుకంటే ఇదే బడ్జెట్లో కూడా మేము అర్బన్ ఏరియాస్ను డెవలప్ చేస్తాం, ప్రత్యేకంగా నగరాలను అభివృద్ధి చేస్తాం, కొత్త నగరాలను అభివృద్ధి చేస్తామని కూడా ప్రామిస్ చేశారు. కొత్తగా మీకు వీటిని అభివృద్ధి చేస్తాం నగరాలను కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటి? మరి ఈ నగరాలను అభివృద్ధి చేసే క్రమంలో అమరావతి రాజధానిని నిర్మిస్తాం, అది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రం, ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, ఇది మా కమిట్మెంటు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని ఎక్కడా అనలేదు. మేము సహకరిస్తామన్నారు, అది కూడా గ్రాంట్ అని అనలేదు. బడ్జెట్లో ఉన్న నిధుల రూపంలో ఇవ్వలేదు. అది మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఇప్పిస్తామన్నారు, అరేంజ్ చేస్తాం, ఫెసిలిటేట్ చేస్తామన్నారు. అంటే సహకరిస్తామని మాత్రమే మాట ఇచ్చారు. మరి అరేంజ్ చేసి ఫెసిలిటేట్ చేసినాక ఆ అప్పు ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలనుకుంటే కేంద్రం ఏమి ఇచ్చినట్లు? కేంద్రం చేసిన పని సహకారం ఏంటి అందులో? సో అందువల్ల ఇది ఫండమెంటల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర పెద్దల నుంచి మాకు క్లారిటీ రావాల్సింది బడ్జెట్ ద్వారా నిధులు. కానీ ఇలా ఆ బ్యాంకు నుంచి ఇప్పిస్తాం, ఈ బ్యాంకు నుంచి ఇప్పిస్తాం, ఆ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ఇప్పిస్తాం అంటే మరి అది రుణభారమే అవుతుంది కదా, అది డెట్ అవుతుంది కదా. మరి ఆ డెట్ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేదా? మీరు ఇప్పించేది ఏమున్నది? అందువల్ల క్లియర్గా ఆ అప్పు యొక్క అసలు వడ్డీ కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అని కనుక మాట ఇస్తే అభ్యంతరం లేదు. ఇక రెండవది విభజన చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే 2014లో ఈ మాట అంటే మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత ఇంకా అమలు చేస్తామేంటి? అమలు అయిపోవాలి కదా ఇప్పటికీ. కానీ అమలు చేస్తామని ఇంకా బడ్జెట్లో ప్రామిస్ చేస్తున్నారు, ప్రతిపాదిస్తున్నారు. పోనీ బెటర్ లేట్ దెన్ నెవర్ అనుకుందాం. ఏమన్నారు? పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయిని, దేశ ఆహార భద్రతకు కూడా దోహదం చేస్తుంది, మేము దీన్ని పూర్తి చేస్తామన్నారు. చాలా సంతోషం. పోలవరాన్ని పూర్తి చేయడం అనేది కేంద్రం ఇచ్చే ప్రత్యేక సదుపాయం ఏం లేదు. తెలుగుదేశం మద్దతుతో, జనసేన మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఇస్తున్నది ఏమీ లేదు. అది పోలవరం ఎలాగో జాతీయ ప్రాజెక్ట్, దాన్ని అమలు చేస్తాను, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్రాంది. ఇప్పుడు దాన్ని మరొక్కసారి పునరుద్ఘాటించారు. కానీ గత 5 ఏళ్లలో పోలవరం చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే విధ్వంసమైపోయింది, కళ చెదిరిపోయింది, అడుగు ముందుకేయలేదు. చంద్రబాబు నాయుడు హయాంలోనే 72% పూర్తయింది.
మిగతా 28% పూర్తి అవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయకపోతే కేంద్రం ఎందుకు నోరు మూసుకుని కూర్చునింది? ఇది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పనే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు నాయుడు ఏదో గుడ్విల్తో తొందరగా పూర్తి చేస్తానని తీసుకున్నాడు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదో కేంద్రం దాన్ని తీసేసుకొని పూర్తి చేయాలి కదా. అందువల్ల పోలవరం పైన కేంద్రం తన బాధ్యత రాహిత్యాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే విధ్వంసాన్ని సృష్టిస్తుంటే ఎందుకు నోరు మూసుకుని కూర్చొనింది? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించింది? దీనికి మోడీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఈ విషయం ఎక్కడా బడ్జెట్లో లేదు. ఇక మూడవది ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ పారిశ్రామిక రాయితీలు ఇస్తామన్నారు, అది విభజన చట్టంలో ఉన్నది. కానీ ప్రత్యేక హోదా ఇస్తామని పొరపాటున కూడా ఒక్క మాట అనలేదు. రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి మాట్లాడలేదు, కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. మీరు విజయవాడ, గుంటూరు, విజయవాడ అలాగే విశాఖ మెట్రో ప్రాజెక్టులకు సహకారం గురించి ప్రస్తావన లేదు. ఏమైనా పోలవరంలో నిర్వాసితుల సమస్య చెప్పలేదు. మెయిన్ ఛాలెంజ్ నిర్వాసితుల గురించి వస్తుంది. ఈవెన్ ఆ పోలవరం నిర్వాసితులకు ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కేంద్రం బడ్జెట్లో ఒక్క మాట అనలేదు. ఇక పారిశ్రామిక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది విభజన చట్టంలో ఉన్నదే, 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. అలాగే బ్యాక్వర్డ్ రీజన్స్ రాయలసీమ, ప్రకాశం జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు, వెనుకబడిన 7 జిల్లాలకు ఎప్పటి నుంచో బ్యాక్వర్డ్ రీజన్స్కి ఇవ్వాలి. ప్రకాశం కూడా యాడ్ చేశారు, సంతోషం. వీటికి మౌలిక వసతులు కల్పనకు సహకరిస్తాం, ఇది కూడా విభజన చట్టంలో ఉంది. ఎంత ఇచ్చారు? మొదటి ఎన్డీఏ 1 ప్రభుత్వంలో టీడీపీ బీజేపీతో భాగస్వామ్యం ఉన్న సమయంలో జిల్లాకు 50 కోట్లు ఇచ్చారు. 7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఇచ్చారు. 50 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బిల్డప్ అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. 50 కోట్లతో 5 కిలోమీటర్ల రోడ్లు పడుతుందా అనేది అనుమానాస్పదం. కానీ ఆ ప్రస్తావన ఎక్కడా కూడా ఇందులో లేదు. అలాగే అమరావతికి రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణతో సహా అమరావతికి రింగ్ రోడ్డు యొక్క బాధ్యత కేంద్రం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో చదివాం. నాతో ఒక ప్రోగ్రాంలో కూడా టీడీపీ జాతీయ ప్రతినిధి పట్టాభి చెప్పాడు. ఈవెన్ రింగ్ రోడ్డుకు గతంలో కూడా కేంద్రం ఖర్చు పెట్టుకుంటా అన్నది, ఈసారి భూసేకరణ ఖర్చు కూడా పెట్టుకుంటానని చెప్పింది అని. కానీ బడ్జెట్లో ఆ మాట ఎక్కడా లేదు. మరి ఫైన్ ప్రింట్లో ఉందో మనం చూడాలి. ఫైనాన్స్ మినిస్టర్ అయితే బడ్జెట్ స్పీచ్లో గొప్పగా చెప్పేది కదా, వీ విల్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ టు లే ది రింగ్ రోడ్ అరౌండ్ ద న్యూ క్యాపిటల్ అమరావతి అండ్ ద గవర్నమెంట్ విల్ బేర్ ఈవెన్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ద ల్యాండ్ అక్విజిషన్ అని చెప్పాలి కదా. ఆ మాట అనలేదు కనుక ఇప్పటికైతే క్వశ్చన్ మార్కే. తర్వాత ఏమైనా సమాచారం మనకు ఫైన్ ప్రింట్లో ఉంటే చూద్దాం. ఇక ఇవి మినహా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగలేదు. కానీ మీరు ఆలోచించండి, బీహార్కు అదనంగా ఇచ్చింది కూడా చెప్తాను. బీహార్కు ఫ్లడ్ మేనేజ్మెంట్కు సహకారం ఇస్తామని చెప్పారు. కోషి రివర్ నుంచి వరద ముప్పును కాపాడుతామన్నారు. బీహారే కాదు, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా వరద నివారణకు సహకరిస్తామన్నారు. గంగా నది వరదలు, బ్రహ్మపుత్ర నది వరదలు, కోషి నది వరదల నుంచి మరి ఆంధ్రప్రదేశ్కి కూడా గోదావరి నది వరదలు, కృష్ణానది వరదల ముప్పు ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి కాదు తెలంగాణకు కూడా ఉంది. మరి ఆ వరద నివారణకు సహకరిస్తామని ఎక్కడా లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఆ పూర్వోదయలో కూడా బీహార్కు ఎక్కువ ఎంఫసిస్ ఉంది, ఆంధ్రప్రదేశ్కు తక్కువ ఎంఫసిస్ ఉంది. కారణం ఏంటి అంటే బీహార్ వాళ్ళు అల్లరి చేస్తున్నారు, బీహార్ వాళ్ళు అడుగుతున్నారు. ఆల్ పార్టీ మీటింగ్లో కూడా జేడీయూ ప్రతినిధులు మాకు ప్రత్యేక హోదా రావాల్సిందే అన్నారు. కానీ ఆల్ పార్టీ మీటింగ్లో టీడీపీ నాయకుడు ఏమీ మాట్లాడలే. అంతేకాదు ఆల్రెడీ నితీష్ కుమార్ వ్యాఖ్యానించాడు, అసలు మేము ఈ అలయన్స్కు ప్రాతిపదికే బీహార్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు అవి లేకపోతే ఈ అలయన్స్కు ప్రాతిపదికే లేదని కూడా మాట్లాడారు. అంటే ఒక రకంగా మీరు గనక మా రాష్ట్రానికి ఇవ్వకపోతే మేము విత్డ్రా చేసుకుంటాము అని ఇండైరెక్ట్గా హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక చంద్రబాబు నాయుడు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ చేయడం లేదు, టీడీపీ జనసేనలు చేయడం లేదు. కనుక మీరు ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఎంఫసిస్ బీహార్ పైన ఎక్కువ పెట్టారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా చేస్తున్నది ఏమి లేదు. ఈ అమరావతి అయినా, పోలవరం అయినా, ఇండస్ట్రియల్ కారిడార్లు అయినా, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ అయినా, దర్ పార్ట్ ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్, పార్లమెంట్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే.
ఆ చట్టంలో ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రస్తావన లేదు, మీకు ఆ చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు, రైల్వే జోన్ ప్రస్తావన లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో లేనిది కొత్తగా ఇస్తానన్న ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ స్పీచ్లో నాకు కనిపించలేదు. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ కరెక్షన్, ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఆధారంగా మాత్రమే నేను ఈ విశ్లేషణ చేస్తున్నా, ముందే చెప్పాను. బీహార్లో మీరు అది కూడా చూడండి, బీహార్కి వచ్చే వరకు చాలా క్లియర్గా మీకు పిలిగ్రిమ్ టూరిజం డెవలప్మెంట్ కూడా సహకరిస్తామన్నారు. కాశీ కారిడార్ను ఎలా డెవలప్ చేశారో అలాగే విష్ణుపత్ కారిడార్, మహాబోధి కారిడార్ అని హిందూ బుద్ధిస్ట్ కారిడార్లను డెవలప్ చేస్తాం. అలాగే రాజ్గిర్ డెవలప్ చేస్తాం. రాజ్గిర్ ఇస్ ఆల్సో ఎన్ యాన్షియంట్ సిటీ. మీకు రకరకాల సామ్రాజ్యాలకు అది మా బింబిసారాతో అలాగే మౌర్య సామ్రాజ్యంతో ఇలా చాలా వాటితో కూడా లింక్ అయి ఉన్నది. సో నలంద టూరిజం ప్లేస్ డెవలప్ చేస్తామన్నారు. కానీ పిలిగ్రిమ్లు మరి ఆంధ్రప్రదేశ్లో లేవా? ఆఖరికి బీహారే కాదు, ఒడిస్సాలో ఉన్నటువంటి దేవాలయాలను, అందమైన బీచ్ల్ని, వీటిని కూడా టూరిజాన్నిగా డెవలప్ చేస్తామని బడ్జెట్లో చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏ పాపం చేసింది? ఆంధ్రప్రదేశ్లో బీచ్లు లేవా? 973 కిలోమీటర్ల 974 కిలోమీటర్స్ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. మరి ఈ మెరైన్ క్రూయిజ్ టూరిజానికి కూడా మేము సహకరిస్తామని చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ బీచ్ల్ని క్రూయిజ్ టూరిజం హబ్గా ఎందుకు డెవలప్ చేయకూడదు? సో ఈ బడ్జెట్లో క్రూయిజ్ టూరిజం, ఈవెన్ ఫారిన్ క్రూజెస్ను కూడా ఎంకరేజ్ చేసి మేము డెవలప్ చేస్తాం, డొమెస్టిక్ టూరిజం డెవలప్ చేస్తానికి అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్స్ యొక్క తీర ప్రాంతాన్ని క్రూయిజ్ టూరిజానికి ఎందుకు డెవలప్ చేయకూడదు? ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ బీచ్ల్ని కూడా ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా ఎందుకు డెవలప్ చేయకూడదు? మరి మీరు కాశీ కారిడార్ను, అయోధ్య కారిడార్ను డెవలప్ చేశారు. ఇప్పుడు విష్ణుపత్ అలాగే మహాబోధి చేస్తామన్నారు. ఏం తిరుపతిని డెవలప్ చేయకూడదా? తిరుపతి డెవలప్మెంట్కు 1000 కోట్లు, 5000 కోట్లు ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వకూడదా? కాశీ విశ్వేశ్వరుడు, అలాగే అయోధ్య శ్రీరామచంద్రుడు, తిరుమల వెంకటేశ్వరునికి తేడా ఏంటో నాకు అర్థం కాని అంశం. సో మరి తిరుపతికి డెవలప్మెంట్కు ఎక్కడా ప్రతిపాదన లేదు. బీహార్లో రాజ్గిర్, నలంద, విష్ణుపత్, మహాబోధి టూరిజం సర్క్యూట్లు, ఒరిస్సాలో టూరిజం, ఇన్ని డెవలప్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన టూరిస్ట్ పొటెన్షియల్ ఉంది కదా, ఎందుకు మరి డెవలప్ చేయకూడదు? దానికి ఆన్సర్ ఎక్కడా లేదు. ఆ భద్రాచలం ఎందుకు డెవలప్ చేయకూడదు? ఇక తెలంగాణ గురించి అయితే ప్రస్తావనే లేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉంది అని బహుశా గుర్తించినట్టే లేరు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో సిక్కింకు సహకారం ఇస్తామన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు, తెలంగాణ ప్రస్తావన లేదు. సో అందువల్ల మరి బీహార్కు టూరిజంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు, మరి ఆంధ్రప్రదేశ్కు టూరిజానికి ఎందుకు ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వడం లేదు? సో బీహార్లో రోడ్ కనెక్టివిటీ కూడా చాలా ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో మీరు ఎంఫసిస్ చూస్తే, కావాలంటే మీరు కూడా మళ్ళొక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ నియర్లీ 1.5 hour స్పీచ్ చూడండి, ఫుల్ టెక్స్ట్ చదవండి, మీరే అంచనాకు రండి. ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్కు క్లియర్గా హయ్యర్ ఎంఫసిస్ కనబడుతుంది. దానికి కారణాలు రెండే కనబడుతున్నాయి. ఒకటి, జేడీయూ నితీష్ కుమార్ అల్లరి చేస్తున్నాడు. 5 సార్లు ఆయన కూటమిలో మారాడు, 6వసారి కూడా మారటానికి ఏమాత్రము వెనకాడాడు. అందువల్ల నితీష్ కుమార్ సంతృప్తి పరచడం పైన ఎక్కువ కేంద్రీకరించారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీఏను వదిలి తప్పు చేశానని ఆల్రెడీ ఫీల్ అవుతున్నాడు గనక ఎట్లాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓర్చుకొని ఎన్డీఏలను ఉండటానికి ఆసక్తి చూపుతున్నాడు కనుక ఆంధ్రప్రదేశ్ పట్ల ఆ కేంద్రీకరణ ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఉపన్యాసంలో లేదు. అలాగే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయినాక అవసరం ఏముంటుంది? ఇంకా 4 ఏళ్ళ తర్వాత కదా, నెక్స్ట్ ఇప్పుడు కాదు, 2028 బడ్జెట్ దాకా ఎలాంటి టెన్షన్ లేదు. కానీ బీహార్లో అందుకు ఎన్నికలు ఉన్నాయి, అందువల్ల క్లియర్గా ఎలక్షన్ ఎంఫోసిస్ కూడా బీహార్లో కనబడుతోంది. సో అందువల్ల బీహార్ పైన అంతటి కేంద్రీకరించారు. వాస్తవంగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటినీ ప్రధానంగా దేశమంతా చూస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్కు
ఇచ్చిన ఎంఫసిస్ కన్నా బీహార్కి ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టము దాటి ఏ రకమైన సహకారాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదు. మీరు లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అద్భుతంగా చెప్పాడు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, మేము తిరుపతి ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేస్తాం, సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషను, చిప్ ఫ్యాబ్రికేషను, ఇవన్నీ మేము డెవలప్ చేస్తాం, మాకు సహకారం కావాలి అన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో ఆ ప్రతిపాదన కానీ ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామన్న ప్రస్తావన ఎక్కడా లేదు. ఇందులో మీరు గమనించండి. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంత చర్చ జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామన్నది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో ఉండదు అనండి, ఓకే, నాకు అభ్యంతరం లేదు. కానీ దానికి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కావాలని అందరూ అడుగుతున్నారు. క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అంటే ప్రిఫరెన్షియల్ షేర్లు అలాట్ చేయాలి. గతంలో 3,910 crores విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రిఫరెన్షియల్ షేర్ అలాట్ చేస్తే స్టీల్ ప్లాంట్ తర్వాత దాన్ని చెల్లించింది. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించదు మోడీ ప్రభుత్వము, దాన్ని నిలబెడుతుంది మోడీ ప్రభుత్వము అని నమ్మకం కలగాలంటే స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఇవ్వాలి. మరి ఇచ్చారు ఈ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో? ఎక్కడా క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ లేదు. ఒక 4,000 కోట్లు మేము ప్రిఫరెన్షియల్ షేర్ల కోసం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తున్నాం అంటే ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తుంది స్టీల్ ప్లాంట్. ఫ్రీగా ఇవ్వడమే కాదు, గ్రాంట్ కూడా కాదు, అది ఏడు కాదు, ముందు ఇన్వెస్ట్ చేయమని అంటున్నాం, తర్వాత డబ్బులు రిటర్న్ ఇస్తుంది. కానీ ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? రా మెటీరియల్ కొనుక్కున్న దానికి ఇప్పుడు డబ్బులు లేవు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర. సో అందువల్ల బొగ్గు కొనడానికి డబ్బులు లేక ఇవాళ విశాఖ థర్మల్ పవర్ స్టేషను, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న థర్మల్ పవర్ స్టేషను 60% కెపాసిటీతో పనిచేస్తుంది. సో దానివల్ల స్టీల్ ప్లాంట్ నెలకు 80-90 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు తన అవసరాలు తీరగా రాష్ట్ర గ్రిడ్కు విద్యుత్ సప్లై చేసే స్టీల్ ప్లాంట్లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పుడు తన అవసరాలకు కూడా అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయలేక ప్రభుత్వం నుంచి కొంటుంది. ఫలితంగా ఇవాళ విద్యుత్ వ్యయభారం అవుతుంది. మరి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్కు ఎందుకు స్టీల్ ప్లాంట్కు సహకరించలేదు? ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మై అనాలిసిస్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్. ఉంటే ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పుకునేవారు, ఇన్ని చెప్పినప్పుడు చెప్పకుండా ఉండరు. ఇక కర్నూలు డిఫెన్స్ కారిడార్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు ప్రతిపాదన, 2014-19 మధ్యకాలంలో ప్రతిపాదన. దాని గురించి ప్రస్తావన లేదు. సో లోకేష్ ప్రతిపాదించినట్టు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ హబ్గా లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కళ విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయాలని, గుజరాత్లోని గిఫ్ట్ సిటీని డెవలప్ చేశారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేస్తానికి మేము ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నాం అని బడ్జెట్లో ఎందుకు లేదు అని క్వశ్చన్. అలాగే ముంబై అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ ట్రైన్ 1,00,000 కోట్ల డబ్బులతో ప్రభుత్వం జపాన్ సహకారంతో చేపడుతోంది. 1,00,000 కోట్లు. అమరావతికోమో 10,000 కోట్లు 15,000 కోట్లు గ్రాంట్ ఇవ్వనంటే మనసొప్పదు. ఒక్క గుజరాత్కు బుల్లెట్ ట్రైన్కు 1,00,000 కోట్లు ఇస్తున్నారు. ఆ 1,00,000 కోట్లు ఇవ్వడమే కాదు, ఆ అహ్మదాబాద్ ముంబై కారిడార్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లో భారీ ఎత్తున పారిశ్రామికీకరణ కూడా ప్రణాళికలు వేశారు. అనేక రకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మరి అలాంటి కారిడార్ హైదరాబాద్కు వైజాగ్ మధ్యనో లేదా వైజాగ్ తిరుపతికి మధ్యనో వైజాగ్ విజయవాడ మధ్యలో ఎందుకు డెవలప్ చేయాలని అడుగుతున్నాను. అలాగే ఒక పెట్రోకెమికల్ హబ్ డెవలప్ చేయొచ్చు. కృష్ణా గోదావరి బేసిన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఒక పెట్రోకెమికల్ హబ్ను ఎందుకు డెవలప్ చేయకూడదు? సో ఈ డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి క్లియర్గా అడుగుతున్నాం. కానీ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో ఎక్కడా లేదు. అలాగే ఒక కోస్టల్ ఎకానమీ, మెరైన్ ఎకానమీ అద్భుతంగా అవకాశం, ఆక్వాకల్చర్కు కొన్ని రాయితీల బడ్జెట్లో ప్రకటించారు. అది ఇతర అన్ని దేశమంతటా అందరికీ వర్తించేది, ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు నిజంగానే కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, మెరైన్ ఇకోసిస్టమ్, మీకు టూరిజం, ఇలా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు సహకరించడానికి అవకాశాలు ఉన్నాయి.
కానీ ఆ ప్రతిపాదనలు ఏవి ఎక్కడ ఈ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేవు. విభజన చట్టంలో ఉన్న 3-4 అంశాలు, అమరావతికి మేము సపోర్ట్ ఫెసిలిటేట్ చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఇండస్ట్రియల్ కారిడార్లలో డెవలప్ చేస్తాం అని విభజన చట్టంలో ఉన్న 3-4 వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక వసతులు సహకరిస్తాం. ఈ 4 ఆల్రెడీ విభజన చట్టంలో పేర్కొన్నవే. ఇక తెలంగాణకు సంబంధించిన డిమాండ్లు అయితే ఒక్కటి ప్రస్తావన, తెలంగాణ అన్న పేరు కూడా రాడే. అఫ్కోర్స్ అన్ని రాష్ట్రాల పేర్లు బడ్జెట్లో రావు, నేను కూడా అంగీకరిస్తాను. అలా అంటే ఎన్నికలు రాబోతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ పేరు కూడా లేదు కదా, హర్యానా పేరు లేదు, ఎవరైనా అనొచ్చు. కానీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కు దక్కిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణకు ఎంత దక్కుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆ వివరాలు వచ్చాక దాని గురించి మాట్లాడు.